విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తితో తన ఆవేదనను చెప్పుకున్నారు చెవిరెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో తన ప్రమేయం లేదని తెలిపారు. తన కుటుంబం అంతా మద్యం వల్ల చిన్నాభిన్నమైందన్నారు. వందల ఏళ్లుగా వస్తున్న ఆస్తులను అటాచ్మెంట్ చేయటం ధర్మం కాదన్నారాయన. తాను కష్టపడి సంపాదించిన వాటిని లిక్కర్ ద్వారా సంపాదించానని చెబుతున్నారని అన్నారు. తాను ఇప్పుడు చెప్పకపోతే నిజంగానే తప్పు చేశానని ప్రజల్లోకి వెళ్తుందని, ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు జైల్లో పెట్టినా భయం లేదని తెలిపారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. భగవంతుడి మీద భగవద్గీత మీద ప్రమాణం చేసి కూడా చెప్పాను, లిక్కర్ నా జీవితంలో మత్తు లేదు, లిక్కర్ జోలికి వెళ్ళలేదు, లిక్కర్ వ్యాపారం చేయలేదు, లిక్కర్ ఆదాయం నా జీవితంలో ఆశించలేదు, ఆశించను కూడా. కారణం నా కుటుంబంలో ఇద్దరు చనిపోయారు, మా నాన్న నా తమ్ముడు. ఆ రోజే మా అమ్మకు మాట ఇచ్చాను, నా జీవితంలో లిక్కర్ జోలికి వెళ్ళను అని. మనసా వాచా కర్మ అయినా చెప్తున్నాను. లిక్కర్ జోలికి నేను వెళ్ళలేదన్న విషయం చుట్టూ వాళ్ళకు కూడా తెలుసు అన్నది నా భావన. లిక్కర్ ఆదాయం ఆశించలేదన్నది కూడా తెలుసు. అయితే ఈరోజు ఆస్తులు చెప్తుంటున్నారు. ఎప్పుడో 100 సంవత్సరాలు ముందు కట్టిన ఇల్లు కూడా చెప్తుంటున్నారు. ఒకటే చెప్తున్నాను, నిజంగా కానీ లిక్కర్ ఆదాయంతో నేను సంపాదించాలని చుట్టూ వాళ్ళ మనస్సాక్షికి, ప్రభుత్వం మనస్సాక్షికి అనిపిస్తే ఖచ్చితంగా జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. ధర్మం, న్యాయం కూడా. నేను తప్పు చేయనప్పుడు, నాకు సంబంధం లేనప్పుడు ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి. ప్రభుత్వానికి మా మీద కక్ష సాధింపు చర్యలు పాల్గొనవచ్చు, కానీ పారదర్శకంగా ఉండాల్సిన అధికారులు కక్ష సాధింపు చర్యలకు పోవడం అన్నది అధర్మం అని తెలియజేస్తున్నాను. మీకు ఒక్కటే ఈ ద్వారా తెలియజేస్తున్నాను, ఎంతకాలం నన్ను జైల్లో పెట్టి ఈ ప్రభుత్వం ఆనందించాలనుకుంటుందో, ఎంతకాలం నా పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే ఈ ప్రభుత్వం సంతోషిస్తుందో అంతకాలం జైల్లో పెట్టుకోమనండి. భగవంతుడు ఆ శక్తి, ఆ ధైర్యం నాకు ఇచ్చారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. నా మనసులో చెప్పాలనుకున్న అన్ని అంశాలను కూడా నేను వేస్ట్ కోర్టులో కూడా, నిండు కోర్టులో కూడా తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఈరోజు నా జప్తు విషయం తీసుకొచ్చారు కాబట్టి, సంబంధం తీసుకొచ్చారు కాబట్టి మీకు చెప్తున్నా, నిజంగా మరలా చెప్తున్నా, నా మనసా వాచా కర్మ అయినా నేను తప్పు చేయలేదు. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా, అయినా ఇబ్బంది లేదు. భగవంతుడు ఆ ధైర్యం, ఆ శక్తి నాకు ఇచ్చాడు. కానీ భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా చేసిన తప్పుకి భగవంతుడు ఖచ్చితంగా గమనిస్తాడు. నేచర్ ఈజ్ సుప్రీం, గాడ్ ఈజ్ గ్రేట్. కాలం మటుకు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తాను. చేసిన తప్పుడు కేసుకు కాలం సమాధానం చెప్తాను. అన్ని విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. మరలా చెప్పబోతున్నా, ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఎంతకాలం తీసుకెళ్తుందో, ఎంతకాలం తప్పుడు కేసులు శిక్షిస్తుందో, చేయని తప్పులకి ఎంతమందిని ఇబ్బంది పెడుతుందో పెట్టుకోమని చెప్పండి. అన్ని భగవంతుడు గమనిస్తున్నాడు. ఆలస్యమైన న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా తీరుతుంది.